మ్యాక్ గురించి ఓ మహాకవి ఏమన్నాడో తెలుసా? వదలవా? వదల. చెప్పు. మ్యా 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 మ్యా. అర్థం కాలేదు కదా, అందుకే ఆ మహాకవి ఎవరో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాపం ఎక్కడ ఉన్నాడో ఏంటో. కొట్టలేదా? దెబ్బ వేస్ట్ అని. బాబు మహాకవి, కిలో మటన్ తెస్తే 3/4 కిలో తినేసేది నువ్వే. నల్లి బొక్క రాలేదని ముదురు పిల్లిలో మూల కూర్చొని ఎడుతావు. బొక్క దొరికితే నొచ్చు చేసి గుజ్జు కూడా మింగేస్తావు. మీరు మేకల్ని కాపాడే మహనీయులా మాట్లాడుతున్నారు. అదప్పుడు మరి ఇప్పుడు పచ్చి మొక్కలు తినే పిచ్చి మేకల మీద పశ్చాత్తాపం కలిగింది. ఎన్నాళ్ళు? రేపటి వరకు. ఏంటి? ఎన్నాళ్ళైనా. అందుకే నన్ను మార్కెట్ వైపు పంపకండి. నేను వెళ్ళి నా మేక దేవుడికి మాల కట్టుకోవాలి. ఉప్మా ఫ్రిడ్జ్ లో పెడతాను, గట్టిపడ్డాక తినండి. మార్పు చెందిన వాడే మనిషి, అది బావేనే. తూర్పుకి తిప్పి తన్నేది రాజకుమారి అయితే ఎగిరి పడేది సౌజన్యం అవుద్ది. పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నా ఎన్ని వేల మేకలు తినేసాడు తెలుసా? ఇప్పుడు మేకదేవుడు మాల అంటున్నాడు. దీని వెనక ఏదో పెద్ద మ్యాటరే ఉంది. ఈ మమత ఒకటి, దీన్ని కూడా ఏదో రోజు మటన్ కూరలేసి వండారు. మమత గారు. కుమారి గారు, మీ ఆయన గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారు. అయితే ఆయన ఇంట్లోనే ఉంచి మీకు ఒక లింకు పెడతాను, చూడండి. అలాగే. ఈ రాఖీ ప్రత్యేకత, ఒక సంవత్సరం పాటు ఆడోళ్ళకి ఉండవు డబ్బులు కొరత, చీరలు పెడతా. కానీ ఈ రాఖీ కట్టించుకునేవాడే ప్రత్యేకం. పేరు ఆ 7 కొండల స్వామి పేర్లలో ఒకటైన శ్రీనివాసుడు అయి ఉండాలి, కానీ శివుడు పేరు కలిసి ఉండాలి. హర శ్రీనివాసు బావా. పురుషుడు వివాహితుడై ఉండాలి, వింతగా ప్రవర్తించాలి. బావ కన్నా వింత మనిషి ఎంత వెతికినా దొరకడు. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తికి ఈ రోజు రాఖీ కడితే లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది, శ్రీకృష్ణుడు చీరలిస్తాడు. అందుకా ఈ రోజు మీ బావ బయటికెళ్ళన్నాడు. పోనీలే, మంచి పని చేశాడు. నిజమే, ఈయన వల్ల ఎన్నాళ్ళకి మనకు మంచి జరగబోతుంది. ఏంటది? రాఖీ కడితే డబ్బులు ఎవరిస్తారు? కట్టించుకున్న అన్నయ్యలు. కానీ ఇక్కడ కట్టించెల్లిళ్ళు ఇస్తారు. హలో హలో మమత గారు, మీరు ఇలాంటివి నమ్ముతారా? నిజాలు చెప్తే నమ్మను గాని యూట్యూబ్ లో చెప్తే నమ్ముతాను. అయితే ఆ లక్షణాలున్న మా ఆయనకి రాఖీ కట్టాలంటే రాఖీకి 1000 అవుద్ది. అమ్మని, అప్పుడే వాళ్ళ ఆయన సొంతలో మేకం చేసేసిందే. 1000 వస్తుంటే 1000 పెద్ద మ్యాటర్ ఏంటి, కట్టేద్దాం. కుమారి గారు, మాకు డీల్ ఓకే. హారతి పళ్ళెంతో హాజరైపోతాం. హర శ్రీనివాస్ గారు రెడీగా ఉండమనండి. అలాగే. పదవి చెప్తా.